నియోజకవర్గ పరిధిలోని రేగొండ మండల కేంద్రంలో ఈరోజు ప్రజల సౌకర్యం కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సహకారంతో ఈ రేగొండ బస్టాండ్ కొరకు 3,70,00,000 రూపాయలు ఈరోజు మంజూరు తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ జీవో. ఈ జీవో ప్రకారంగా రాష్ట్రంలోనే 28 బస్టాండ్లకు ఇచ్చారు. అందులో రేగొండ మండల బస్టాండ్కు 3,70,00,000, రేగొండ బస్ స్టాండ్కి ఏదైతే రెస్టోరేషన్ కొరకు 90,00,000 రూపాయలు. ఈ రెండు కూడా ఈ నియోజకవర్గంలో మంజూరైనాయి. చిట్యాల బస్ స్టేషన్ కూడా 50,00,000 రూపాయలు ఈరోజు మనం మంజూరీ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రేగొండ మండల కేంద్రంలో గోర్కొత్తపల్లి మండలానికి అదేవిధంగా చిట్యాల టేకు మండలానికి ప్రజలు రాకపోకల కొరకు ఇది ప్రధాన కూడలి, ఒక సెంటర్ కనుక బస్టాండు ప్రజలకు రవాణా సౌకర్యం కొరకు చాలా అవసరం ఉంది. వాష్రూమ్స్ లేక అదేవిధంగా నీడ లేక ప్రయాణికులకు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం గారికి అదేవిధంగా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయి దీన్ని జీవో తీసుకొని ఈరోజు రావడం జరిగింది. దీన్ని భూమి పూజ చేశాం. వెంటనే ఈ యొక్క టెండర్ కాల్ఫర్ చేసి ప్రక్రియ మొదలై వెంటనే త్వరితగతిన 1 సంవత్సరం లోపు దీన్ని బస్టాండ్ నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ బస్టాండ్ ఇక్కడ ప్రజల సౌకర్యం కొరకు మనం వాడుకునే విధంగా చాలాసార్లు పేపర్లలో, ప్రెస్లలో, మీడియాలలో రేగొండలో వాష్రూమ్స్ లేవనేది మనకు వచ్చింది. గతంలో 35 లక్షల రూపాయలతో చిన్న ఒక వాష్రూమ్స్ కడదామని అనుకున్నాం. ఇది లో లెవెల్ ఉంది. ఈ లో లెవెల్లో గ్రావెల్ ఫిల్లింగ్ కొరకు కూడా వెంటనే మీరు ఎస్టిమేట్స్ తయారు చేసి ఇంజనీరింగ్ ఆర్టీసీ రవాణా శాఖ వాళ్ళు మరి దీన్ని చేసి మరి సెంటర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది. మనం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కానీ, గణపురం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, గన్పూర్ ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఇక్కడ రేగొండలో కూడా ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఎంపీడీఓ ఆఫీసు, సహకార సంఘ భవనం ఈరోజు ఒక సెంటర్లో ఉండే విధంగా ఇవన్నీ కూడా
మరి మెయిన్ కూడలిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా భవనాలు ఉండాలి, బస్టాండ్లు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి ఈ స్థలంలో కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అతి త్వరలో పొన్నం ప్రభాకర్ గారితోని మరి అదేవిధంగా ఎండి ఆర్టీసీతోని వాళ్ళనందరితో పిలిపించేసి మరి ఘనంగా కూడా శంకుస్థాపన కూడా చేస్తాం. టెండర్ కాల్ ఫర్ పూర్తి కాగానే ఇవన్నీ కూడా మరి పనులు కూడా ఈ రోజు నుంచే మరి టెండర్ ప్రక్రియ కొరకు ఇంజనీరింగ్ శాఖ ఆర్టీసీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ దీన్ని సద్వినియోగం అయ్యే కొరకు 12 నెలల లోపు దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క శాంక్షన్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి, రవాణా శాఖ మంత్రివర్యులకు మరి పొన్నం ప్రభాకర్ గారికి మరోసారి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.